ఆ క్యారెక్టర్ సైమన్ అది నేనే చేయాలని ఆశ. అంత నాకు ఎప్పుడూ విలన్ చేయాలంటే చాలా ఇష్టం. విలన్ కదా బేసిక్గా. ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారంటే అది చాలా స్టైలిష్గా ఉన్నది అండ్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. అది కరెక్ట్గా డైరెక్టర్ గారు వచ్చి ఒక 6 months ఆ క్యారెక్టర్ని ఎవరిని కావాలని చెప్పి దాని తర్వాత నాతో సార్ ఒకరితో మాట్లాడుతున్నారు. 6 times వచ్చి మీటింగ్ అయిపోయింది, సిట్టింగ్ అయిపోయింది, ఎలాగైనా ఆయన వచ్చి తీసుకొచ్చేస్తాను అని చెప్పారు. నాకు ఎవరు అని దాని తర్వాత ఉండే సార్ గుడ్ న్యూస్ ఏంటి సైమన్ క్యారెక్టర్కి యాక్టర్ దొరికారు. ఎవరు? నాగార్జున. నాకు షాక్. నాగార్జున గారు, నా కింగ్ నాగార్జున ఒప్పుకున్నారా? అవును సార్. నాకు వచ్చి ఏమైనా డెఫినెట్గా డబ్బు ఇచ్చి ఆయన వచ్చి ఏమైనా యాక్టింగ్ చేస్తారని నేను లేదు. కోట్యాధీశ్వరుడు, డబ్బు కోసం ఆయన యాక్ట్ చేయడు, ఎందుకు అవసరమే లేదు. ఆయనకే అనిపిస్తుంటుంది. ఐ థింక్ ఎప్పుడూ మంచివాడిగా చేసి ఎన్ని రోజులు మంచివాడిగా చేసేది ఒక చేంజ్ ఉంది, చేస్తామని ఈ పిక్చర్లో ఆయన ఒప్పుకొని ఉన్నారు. చాలా 33 years అయింది అనుకుంటాను ఆయనతో నేను పిక్చర్ తీశాను నేను. దాని తర్వాత ఈ పిక్చర్లో ఆయనతో నాగార్జున గారితో పనిచేసేది. అప్పుడు ఎలా చూశాను, దానికంటే ఇంకా ఉన్నారు. నాదంతా వెంటలంతా ఊడిపోయింది. అంత యంగ్గా స్కిన్ టోను, ఫిజిక్స్. నాకు ఆశ్చర్యమైంది. ఏం సార్ ఇది, ఏం రహస్యం, ఏంటి ఇలాగ ఉన్నారు చెప్పండి సార్. సార్ ఏముంది రజనీ గారు, రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్విమ్మింగు అండ్ కొద్దిగా డయట్ అండ్ 6:30 దానిపైన వచ్చి మేము డిన్నర్, అంతే. దాంట్లో ఫినిష్ అయిపోవాలి. ఇంకొకటి మా ఫాదర్ ఆ జీన్స్, ఇంకొకటి మా ఫాదర్ చెప్పింది, ఏది విషయాలు పెద్దగా డిస్టర్బ్ చేసుకోవద్దు, హ్యాపీగా ఉండు, జరుగుతుంది అని. అది ఆయన రహస్యం. దాని తర్వాత దీంట్లో వచ్చి ఒక 17 days ఇన్ థాయిలాండ్లో వచ్చి ఆయనతో కలిపి కంటిన్యూస్గా వచ్చి పనిచేసే ఒక అవకాశం దొరికింది. నాగార్జున గారు నా లైఫ్లో మర్చిపోను, నా మైస్లో మర్చిపోను. మీతో మాట్లాడింది, మీ సలహాలు, మీ ఆ నాలెడ్జ్ అంతా. యు ఆర్ ఎ జెంట్లమన్ సార్, యు ఆర్ ఎ జెంట్లమన్, నాట్ ఓన్లీ హ్యాండ్సమ్, యు ఆర్ ఎ జెంట్లమన్. అండ్ ఆ సైమన్ క్యారెక్టర్లో నాగార్జున గారు పర్ఫార్మెన్స్ చేస్తుంటారు యాజ్ ఏ విలన్. నాకే వచ్చి నేనే ఇలా చేయగలను అనిపించింది. ఫెంటాస్టిక్, అదురు కొట్టేశాడు నాగార్జున గారు. డెఫినెట్గా ఫ్యాన్స్ మనతో చూస్తే అది సూపర్. ద